హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. బీసీల అసలైన నేస్తం బీఆర్ఎస్, బడుగులకు గొడుగు పట్టిన గులాబీ పార్టీ. సమాజం కులాల సముదాయం, వృత్తుల సమాహారం. అందులో ఏ ఒక్క కులం వర్గం నిరాధరణకు గురైన దాని ప్రభావం యావత్ సమాజం మీద పడుతుంది అని బీఆర్ఎస్ పార్టీని స్థాపించిన తొలి నాళాల్లోనే కేసీఆర్ గుర్తించారు. అందులో భాగంగానే 2003 అక్టోబర్ 19న తెలంగాణలో బీసీ పాలసీని పార్టీ రూపొందించింది. అంతేకాదు ఎస్సీ ఎస్టీ విధానాలను ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటై లక్ష్యంగా ఏర్పాటైన పార్టీకి ఈ పాలసీలు ఎందుకు, రాష్ట్రాన్ని సాధించిన తరువాత అన్నిటిపై ఆలోచించాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందని ఆయా వర్గాలు ఉద్యమంలో మమేకం కావాలని కేసీఆర్ దూరదృష్టితో సమాధానమిచ్చారు. సుదీర్ఘ పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత బీఆర్ఎస్ ముందే ఖరారు చేసిన రోడ్ మ్యాపులను అనుగుణంగా కార్యాచరణ అమలు చేసింది. అందుకే 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు ప్రగతి పదంలో పయనించాయని సామాజిక విశ్లేషకులు తేల్చి చెప్తున్నారు. బీసీల అభ్యున్నతికి సంక్షేమం విషయంలో తెలంగాణను కేసీఆర్ రోల్ మోడల్ గా నిలిపారని నాటి కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే సహా జాతీయ బీసీ కమిషన్ అనేక సందర్భాల్లో కీర్తించిన ఉదంతాలు ఉన్నాయి. గొర్రెల పంపిణీ, ఉచిత చేప పిల్లల పంపిణీ వంటి పథకాలతో పాటు చేనేత, కల్లుగీత సహా వృత్తి పనివారికి 5 లక్షల బీమా సౌకర్యం, గౌడన్నల కోసం నీరా పాలసీ, కళ్ళు దుకాణాల పునరుద్ధరణ, రజకులు, నాయి బ్రాహ్మణులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలతో పాటు బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణం వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకొని అమలు చేసిన ఘనత కేసీఆర్దేనని బహుజన వర్గాలు కీర్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బహుజన హితాతయ, బహుజన సుఖాకయ అన్న అంతర్సూత్రాన్ని కేసీఆర్ ఆచరించి చూపారనే అభిప్రాయం స్థిరపడింది. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కేసీఆర్ అనేక చర్యలు తీసుకున్నారు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అమలు చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించారు. బడుగులకు గొడుగు పట్టిన బీఆర్ఎస్ రాజకీయంగా 2003లో తీసుకున్న విధాన నిర్మాణాలకు అనుగుణంగా బీఆర్ఎస్ అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టింది. స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల దాకా బడుగులకు గొడుగు పట్టింది. తెలంగాణ ఆవిర్భవించిన తరువాత తెలంగాణ తొలి శాసన మండలి చైర్మన్గా స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్గా సిరికొండ మధుసూదనాచారికి అవకాశం కల్పించారు. ప్రస్తుత శాసన మండలి ప్రతిపక్ష నేతగా సిరికొండ మధుసూదనాచారి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అలాగే వైస్ చైర్మన్గా బండా ప్రకాష్ ముదిరాజ్ ఉన్నారు. ఇక వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాదాయ కమిటీల్లోనూ కాకుండా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక సంస్థల సారథులు సభ్యులలో సింహభాగం బీసీలకు కేటాయించింది బీఆర్ఎస్ఏ అన్నది బహుజన నేతల ముక్త కంఠంతో అంగీకరిస్తున్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.